హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ ఎగరాలని ఆశ ఉన్న తాబేలు కథ. ఒకానొక అందమైన పొలంలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఇల్లు పూలతో, సీతాకోకచిలుకలతో, పక్షుల సందడితో కలకలలాడిపోయేది. ఆ తాబేలు చాలా సంతోషంగా జీవించేది. ఒకరోజు తాబేలు ఆకాశం వైపు చూసి మనసులో ఇలా అనుకుంటుంది. ఎంత అందంగా, ఎంత సంతోషంగా ఎగురుతున్నాయో ఆ పక్షులు. నేను కూడా వాళ్ళలాగే ఎగురితే ఎంత బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తాబేలు మనసులో ఒక కొత్త కోరిక చిగురించింది. తాబేలు చిన్నదే అయినా తన కల మాత్రం చాలా పెద్దదిగా ఉంది. నాకు కూడా రెక్కలు ఉంటే నేను కూడా ఎగరగలను అని చాలా బాధపడుతూ ఆ రెక్కల గురించే ఆలోచించేది. ఇలా రెక్కల గురించి ఆలోచిస్తుండగా తాబేలుకు ఒక ఉపాయం వచ్చింది. రెక్కలు తయారు చేయడానికి కనిపించిన ఆకులు, కర్రలు, పువ్వులు అన్నీ ఉపయోగించేసింది. కానీ ఎగరలేకపోయింది. ప్రయత్నిస్తుంది, కానీ జారి నేలపై పడిపోయింది. ఆహా! ఇది నేననుకున్నంత సులభం కాదు అని మనసులో అనుకుని నవ్వుకుంది. ఒకరోజు ఆ తాబేలు చెరువు దగ్గర ఒక 2 అందమైన తెల్లని హంసలను కలుసుకుంటుంది. ఆ తాబేలు హంసలను ఇలా అడుగుతుంది. ఇదిగో, మీరు ఆకాశంలో ఎగిరేటప్పుడు మీకు ఎలా ఉంటుంది అని చాలా ఆతృతగా అడుగుతుంది. అప్పుడు ఆ 2 హంసలు నవ్వుతూ, ఆకాశం చాలా విస్తారమైనది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు కూడా ప్రయత్నిస్తావా అని అడుగుతారు తాబేలుని. అప్పుడు తాబేలు, "హ్మ్, నాకు కూడా మీలానే ఆకాశంలో ఎగరాలని కోరిక, కానీ ఆ కోరిక తీరదని నాకు తెలుసు" అని అంటుంది. అప్పుడు హంసలు, నీ కోరిక మేము తీరుస్తాం, నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి చాలు అని అంటారు. ఇదిగో కర్ర, నువ్వు ఈ కర్ర మధ్యలో నీ పళ్ళతో పట్టుకో, మేము ఇరువైపులా పట్టుకొని ఎగురుతాం అని అనగానే తాబేలు చాలా ఉత్సాహంగా ఒప్పుకుంటుంది. ఇప్పుడు నా కల నెరవేరబోతుంది అని చాలా ఆనందంగా ఉంటుంది. హంసలు రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించాయి. తాబేలు కర్రని గట్టిగా పట్టుకుంది. ఆకాశంలోకి ఎగురుతూ ఉండగా తాబేలుకు ఆకాశం చాలా అద్భుతంగా అనిపించింది. నేను నమ్మలేకపోతున్నా, నేను ఎగరాలనుకున్నా, నేను ఎగిరేస్తున్నా అని మనసులో అనుకుంటూ తాబేలు చాలా ఆనందంగా ఉంటుంది. తాబేలు ఎగరడం చూసి కిందన ఉన్న మనుషులు, జంతువులు ఆశ్చర్యంగా చూస్తారు. హే చూడండి, తాబేలు ఎగురుతుంది అని అందరూ చూస్తారు. ఈ మాటలు విని తాబేలుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. తాబేలు మాట్లాడదామని నోరు తెరుస్తుంది, కర్రను వదిలేస్తుంది. వెంటనే తాబేలు పైనుంచి జారి కింద పడిపోతుంది. తాబేలుకి చాలా భయమేస్తుంది. కానీ అదృష్టవశాత్తు గాయాలు అంతగా తగల్లేదు. హంసలు వెంటనే కిందకు వచ్చి, అమ్మో నీకేం కాలేదు కదా, హమ్మయ్య, మేము చాలా భయపడ్డాం నీకేదైనా అవుతుందని అని అంటాయి. తాబేలు నవ్వుతూ, నేను ఎగరలేకపోయినా ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలా తాబేలు తన జీవితాన్ని మళ్ళీ సంతోషంగా కొనసాగించింది. ఎగరలేకపోయినా తన ధైర్యం ఆకాశాన్ని తాకింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మన దగ్గర ఉన్న దాంతో మనం సంతోషంగా ఉండాలి. ఇతరులలాగా అవ్వాలనుకోవడం కంట మన దగ్గరున్న దాంతో మన ప్రతిభను చూపాలి, మన సత్తాను చాటాలి, దాంతోనే ఉత్తమంగా నిలవాలి. ప్రతి ఒక్కరికి తమ ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను అనుకరించడం కంట మన బలాన్ని, మన ప్రతిభను గుర్తించుకోవడం నేర్చుకోవాలి. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది. మరి మీకెలా అనిపించింది? నచ్చిందా కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను, క్లిక్ చేయండి.